కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు రావడం వల్ల మంచి శుభవార్తలు వినగలుగుతారు. ఎప్పటి నుంచో కొన్ని స్థిరచరాస్తులు ఇబ్బంది పడుతున్నవి, సేల్స్ కాకుండా ఉంటున్నవి లేదా లిటికేషన్లు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి వారం కొలికి వచ్చే దశగా గ్రహతులు గోచరిస్తోంది. కుటుంబపరంగా కొంత సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొంత బాధ నుంచి బయటకు వచ్చేవన్న ఒక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబంలోని భాగస్వామి యొక్క సలహాలు సూచనల మేరకు లాభపడగలుగుతారు. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఈ వారం తప్పకుండా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా నూతన ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి కలుసుబడితనంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వచ్చిందనే ఆశ ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. అధిక జ్యేష్ఠమాసం కాబట్టి ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు విరమించుకుని నిజ జ్యేష్ఠమాసంలో ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన సంబంధించిన వ్యవహారాలు, విద్యా సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అనుకొని ఒక అవకాశం కలిసి రావడం, సంతానంలో మంచి అభివృద్ధి రావడం, అదేవిధంగా కుటుంబ సభ్యుల స్థిరచరాశులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలికి రావడం సంతోషకరం అని చెప్పచ్చు. ఒక స్థలాన్ని అమ్మేసి అప్పు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ కోరిక ఏదైతుందో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అదేవిధంగా రావాల్సిందని చేతికి అందు రావడం, కొన్ని అప్పులు తీర్చేయడం కూడా జరిగే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా భాగ్యస్థానంలో శని బలంగా ఉన్నారు. దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తుల్లో వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి, అరటినార ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సౌర కంకణం చేతికి ధరించండి. ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in